వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు కూడా చేశారు, సపోర్ట్ అందించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ. అండ్ అలాగే ఇక్కడ ఉండి మేము ఉన్నామని ధైర్యం చెప్తూ మీ వెనకాల మేము ఎంతమంది ఉన్నామని ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వాళ్ళకంటూ ఒక ఉపాధి కోసం సొంతంగా ఒక పాల వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నారు. ఆ పాల వ్యాపారానికి కావాల్సిన పూర్తి డబ్బు ఇప్పుడు మీ అందరి చేతుల మీదుగా అందింది. అండ్ కొన్ని కష్టాలైనా తీరాలని, ఒక అడుగు ముందుకు వేయాలని, ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళిద్దరూ చదువుకోవాలి. అండ్ అలాగే ఇప్పటి వరకు వాళ్ళకి 2 పూట్ల అన్నం తినడానికి ఈ పాల వ్యాపారం సహాయం అందిస్తుంది. పాల వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం ఉపయోగపడుతుంది. కానీ ఆ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళ చదువు గురించి కానీ, బాగోగుల గురించి కానీ ఎవరైనా ఆలోచించి ముందుకు వద్దాం అనుకుంటే తప్పకుండా రావచ్చు. హెల్ప్ లైన్ నెంబర్స్ మీ టీవీ స్క్రీన్స్ మీద ఉన్నాయి. ఒక 10-15 సార్లు చేసినా కాల్ దొరకకపోవచ్చు. బట్ మీ చేసే మరో ప్రయత్నం, మరోసారి కాల్ చేయడం ఇంకోళ్ళకి ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అమ్మ, మీరు కోరుకున్నట్టు సొంతంగా ఒక పాల వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నారు. మీకంటూ సొంతంగా ఒక పాల వ్యాపారం వచ్చింది. అండ్ దీన్ని ఇంటి దగ్గర మీరే నడిపించడానికి ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నారు కదా, కాస్తైనా సంతోషమా? కొంచెం పిల్లగాళ్ళకు కూడా ఏ దేవుడన్నా వాళ్ళకు సాయం, చదువుల గురించి సాయం చేయమని అడుగుతున్నా సార్. తప్పకుండా అమ్మా. మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ఎప్పుడు మీతో ఉంటుంది. అండ్ ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఎంతమంది ముందుకు వస్తే అంతమంది సహాయం మీ దాకా మేము తీసుకొచ్చే బాధ్యత మాది. అలాగే మా తరఫు నుంచి ఇంకొచ్చిన కానుక. ఓకే, 3, 2, 1. అండ్ వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకంటూ సొంతంగా ఒక పాల వ్యాపారం వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహాయం అందించారు. ఇంకొంతమంది ముందుకు వచ్చి వాళ్ళకి తోచినంత సహాయం అందిస్తామని అంటున్నారు. వారు కూడా తప్పకుండా రావచ్చు. చాలా మంది ముందుకు వచ్చి సహాయం అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆడపిల్లలు ఇద్దరు చదువుకుని పెద్దవాళ్ళు అవ్వాలి అండ్ వాళ్ళ బాగోగుల కోసం ఇంతమంది ఆలోచిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇద్దరు ఎదుగుతూ చదువుకుంటూ అంటే బాధ్యతని ఇంకా వాళ్ళ మీద తీసుకుంటూ చదువు పూర్తి చేయాలి, ఉద్యోగం చేయాలి అని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఇల్లు గడవాలి అంటేనే కష్టంగా ఉంది. ఎందుకంటే అటు వచ్చే డబ్బులు మారకపోయినా పెరగకపోయినా బయట కొనుక్కోవాల్సిన బియ్యము, పప్పు, ప్రతి ఐటెం ఇల్లు గడవడానికి, కడుపు నిండడానికి, ఒక పూటైనా వంట చేసుకోవడానికి కావాల్సిన నిత్యావసరాలు ఏమున్నా వాటిలన్నిటి ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఇల్లు గడవడం కష్టం అయిపోతుంటే ఇంటి పట్టునే ఒక కిరాణా కొట్టు పెట్టుకోవాలని అనుకుంది ఆవిడ. ఆ కిరాణా కొట్టు పెట్టుకుంటే దాని నుంచి వచ్చే డబ్బులు ఇల్లు కానీ, ఆ పిల్లల చదువుకు కానీ, వాళ్ళ బాగోగులు కానీ నిజంగానే ఉపయోగపడుతుంది. సో కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కోసం మనం మరో ప్రయత్నం చేద్దాం. రైట్, రెండో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో ఈ నలుగురు మరో ప్రయత్నం చేయడానికి వచ్చారు ఆ కుటుంబం కోసం. ఓకే, ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. ఓకే, సో అంకుల్ అండ్ ఆంటీస్, ఇప్పుడు మీరు ఆడబోతున్న ఈ గేమ్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ రింగ్స్ లో మీరు నుంచుని ఉంటారు. మీరు రౌండ్ గా తిరుగుతూ ఉంటారు ఆ బాల్ పట్టుకుని. మీ పక్కన ఉన్న వాళ్ళు ఉల్టా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ చేతులు అక్కడికి వచ్చినప్పుడు మీరు బాల్ వాళ్ళకి అందజేస్తారు. నీ పక్కన రౌండ్ గా తిరుగుతూ ఉంటాడు, ఆ లాస్ట్ వాళ్ళు తిరుగుతుంటారు. తీసుకెళ్లి పెద్ద బొచ్చులో వేయాలి. ఇదే నోరెళ్ళ పెట్టాడు, అంతే భయ్యా, అంతే కదా, డౌట్ ఏం లేవుగా నీకు. నుంచి 3, 2, 1, go.
అదే వెరీ వెరీ 5 4 3 2 1 స్టాప్. క్లాప్స్ కమ్ ఆన్. సూపర్ ఆడారు నలుగురు అండ్ టాస్క్ ఫినిష్ చేశారు. సో మీ నలుగురు చేతుల మీదుగా ఇప్పుడు ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్, వెల్ ప్లేడ్. ఓకే, సో మేడం గారు మీ పేరు? ఉషా పద్మిని. ఉషానా పద్మినియా? ఉషా పద్మిని. రెండునా? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఈవిడెవరు? రోజారామన్. ఓకే, నీ పేరేంటి? రోహిత్. ఏం చదువుతున్నావు? థర్డ్. వెరీ గుడ్. అంకుల్కి అన్న ఏమన్నా తిరిగిండు, ఆ రౌండ్ రౌండ్ తిరిగి ఏయ్ అని ఆగిండు. వెరీ గుడ్. గురుగారు మీ పేరు? పినాకి శ్రీ సాయి శివరామూర్తి. ఇదిగో మూర్తి, స్టార్టింగ్ లో ఏం చెప్పినా ఫస్ట్ నుంచిరా. పినాకిని. నీకు ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ఇంత పెద్ద పేరు రాయలేము. నీకోసం వెండి మంపు వెతికినదే, నీవు అలా ఎదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదే. ఫస్ట్ డైరెక్టర్ మా భార్య ఇంట్లో పోయి చూసింది. చూసేపాటికి బట్టలు మొత్తం ఇప్పున్నాయి సార్, ఘాట్లు మొత్తం పడ్డాయి. ఇప్పుడు ఉండేపాటికి మా అమ్మమ్మను పిలిచిందంట సార్. పిలిచి చూపెట్టేపాటికి చెప్పిందంట. ఎంత వయసు ఉంటుందండి పాపకు? పాపకు అప్పుడు 7 సంవత్సరాలే సార్. ఆమెకి ఏమీ తెలియదు, ఇక అసలుకి ఏమి పుట్టినా తెలియదు, ఏమీ తెలియదు సార్. ఆకలి తెలియదు, ఏమీ తెలియదు సార్. అన్ని నేనే చూసుకోవాలి ఆమెకి. నువ్వు ఆడేసావు, అన్నిటికంటే ఫుల్ సపోర్ట్ ఇగో ఏమి ఇచ్చింది నీకు. సో ఇందాకంతా ఏడ్చావు కదా నువ్వు, ఇప్పుడు ఆడేసావు కదా, ప్రాబ్లం ఏం లేదు. సో గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు.